హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా నారా రోహిత్ గారు నటించిన సుందరకాండ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే యావరేజ్గా అయితే ఆడింది. ఇంకా ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా సెప్టెంబర్ 23న జియో హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే అయింది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్, అలాగే మూవీ అప్డేట్స్, ఇంకా మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా సుందరకాండ మూవీ విషయానికి వస్తే, ఫస్ట్గా ఈ మూవీకి రిలీజ్ అయ్యి చాలా రోజులైనా ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే, అంతకుముందు అంతా చూడాల మూవీని అయితే, అంటే ఓజీ మాన్యువల్లో పడి సరిగ్గా పట్టించుకోవాలా. ఇంకా ఇప్పుడైతే మూవీ చూసా. ఆ మూవీ చూసినప్పుడు అయితే నాకు ఒకటే ఫీలింగ్ అనిపించింది, లేట్ అయినా పర్వాలేదు రివ్యూ అయితే తప్పకుండా ఇవ్వాలనిపించింది. ఎందుకంటే మూవీ అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ మూవీ చూసిన అనే ఫీలింగ్ అయితే అనిపించింది నాకైతే. మూవీలో కామెడీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే అయింది. నాకైతే దాని వరకు అయితే చాలా అంటే చాలా బెస్ట్‌గా అనిపించింది మూవీ అయితే మాత్రం. మీరు కూడా ఫ్యామిలీతో కలిసి ఒక మంచి కామెడీ మూవీ గాని చూడాలనుకుంటే, ఇంగా 'సుందరకాండ' మూవీ ఈజ్ బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది. మనకు మూవీలో కామెడీ చాలా అంటే చాలా బాగా సెట్ అయితే అయింది. ఇంగా మూవీ ప్లాట్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంగా ఏజ్ బారైన హీరోకి పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటారు. ఇంగా హీరోకైతే ఒక 5 క్వాలిటీస్ అయితే ఉంటాయి. ఇంగా ఆ క్వాలిటీస్‌తో ఉన్న అమ్మాయి దొరికిందా లేదా? చివరికి పెళ్లయిందా లేదా? అనేదే మూవీ స్టోరీ. ప్రాసెస్‌లో వచ్చే స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తది. ఇంగా కామెడీ కూడా అయితే చాలా బాగా జనరేట్ అవుద్ది మూవీలో. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మూవీ చూస్తున్నంత సేపయితే ఎక్కడైతే బోర్ అనేదైతే అనిపియలేదు. ఇంగా మూవీ రన్ టైమ్ కూడా చాలా తక్కువే. 2 అవర్స్ 17 మినిట్స్ అయితే ఉంది. దాని కారణంగా మూవీ అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చింది మూవీ అయితే. ఇంకా మూవీని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు. నాకైతే చూస్తున్నంత వరకైతే చాలా బాగా నవ్వుకున్నా మూవీని అయితే చూస్తున్నంత సేపయితే. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి జోనర్‌లో ఆల్రెడీ మనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా ఫిల్మ్స్ అయితే వచ్చున్నాయి. కానీ ఏ మూవీ ఈ రేంజ్‌లో అయితే నాకైతే అనిపియలేదు. నాకైతే ఈ మూవీ పర్సనల్‌గా అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఎవరైనా మంచి కామెడీ మూవీస్ కోసం చూసుకునేవాళ్ళైతే ఈ మూవీని అయితే చూడండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా 'సుందరకాండ' మూవీ రివ్యూ అయితే, ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ అయితే చేయండి. ఇంక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి.